Hi students, welcome back to NEET Hand ఛానల్. తెలంగాణ నీట్ 2024-25 బ్యాచ్ రాయబోతున్న స్టూడెంట్స్కి అయితే చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇప్పటికే మనకు 26 గౌట్ కాలేజెస్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా కొత్తగా ఏదైనా కాలేజెస్ వస్తున్నాయా అని కామెంట్స్లో కొందరు అడిగారు. అండ్ దాని ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. లైక్ చేయండి అండ్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అకాడమిక్ ఇయర్ అంతా మీకు అప్డేట్స్ ఉంటాయి. మనకి ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ ఎలా అయితే అప్డేట్స్ ఇచ్చామో అలా మీకు కన్ఫ్యూజ్ లేకుండా డైరెక్ట్ క్లారిటీగా అప్డేట్స్ అయితే ఉంటాయి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకి 26 గౌట్ కాలేజెస్ ఉన్నాయి ఆల్రెడీ. అండ్ కొత్తగా 10 కాలేజెస్కు మనకు తెలంగాణ నుంచి దరఖాస్తులు అయితే వచ్చినట్లు ఎన్ఎంసీ ప్రకటించింది. టోటల్ 10 కాలేజెస్లు, ఇందులో 8 గౌట్ కాలేజెస్ అండ్ 2 ప్రైవేట్ కాలేజెస్కి దరఖాస్తులు అయితే అప్లికేషన్స్ అయితే వచ్చాయి. అండ్ ఇప్పుడు వాళ్ళు వాటిని పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత 26 గౌట్ కాలేజెస్ ఉన్నాయి ఆల్రెడీ. ఇంకో 8 గౌట్ కాలేజెస్ అంటే టోటల్ 34 గౌట్ కాలేజెస్ అవుతాయి. 3,915 సీట్లు గవర్నమెంట్లో ఉంటే ఇప్పుడు 4,315 సీట్లు అవుతాయి. అండ్ దీంతోపాటు 2 కొత్త ప్రైవేట్ కాలేజెస్ కూడా అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. అండ్ వీటిని పరిశీలించి ఆల్మోస్ట్ వీటికి పర్మిషన్ అయితే వచ్చేస్తుంది దాదాపు. అండ్ చాలా సీట్లు పెరిగాయి. అండ్ ఏపీ వాళ్ళకు కూడా మనకు చూసినప్పుడు ఉమ్మడి క్యాపిటల్ 10 ఇయర్స్ ఆ రూల్ కూడా అయిపోతుంది కాబట్టి ఆ సీట్లు కూడా యాడ్ అవుతాయి. తెలంగాణ స్టూడెంట్స్కి చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అండ్ యాక్చువల్గా ఇంతకుముందు కట్ ఆఫ్ ఎంత ఉంది, మీకు ఎంత వస్తే ఇప్పుడు సీట్ రావచ్చు అనేది ఇప్పుడైతే వీడియోలో చూద్దాం. ఓసీ 452 అరౌండ్ మనకు పోయినసారి అంత ఈజీ పేపర్లో వచ్చింది. అండ్ అదేవిధంగా బీసీఏ 382 అండ్ బీసీబీ 434, బీసీసీ 379, బీసీడీ 440 అండ్ బీసీ 433, ఎస్సీ 390 అండ్ ఎస్టీ 400. సో ఈ విధంగా అయితే పోయినసారి వచ్చింది. ఇంకొంచెం ఇంతకంటే తగ్గొచ్చు కొద్దిగా. అరౌండ్ ఈ మార్క్ అయితే వచ్చింది. అండ్ మనం చూసినప్పుడు ఈసారి ఇంతకంటే తక్కువగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. పేపర్ హార్డ్ వస్తే మార్క్స్ కూడా ఆటోమేటిక్గా తగ్గుతాయి. అండ్ దాని తర్వాత మీరు ఏం చేయాలి అన్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో ఉంటుంది. సో టోటల్ 4,315 గవర్నమెంట్ ఫ్రీ సీట్స్ ఉన్నాయి మీకు. సో గవర్నమెంట్ సీట్ అంటే ఫ్రీ కాదు, అందులో కూడా మీకు ఒక 1 lakh వరకు అయితే ఖర్చు అవుతుంది. 60-70 వేలు అండ్ మెస్ ఛార్జ్ ఇవన్నీ కలుపుకొని ఒక 60-70,000 అయితే అవుతుంది. సో ఆ డీటెయిల్స్ కూడా నేను మెల్లిగా చెప్తూ ఉంటాను. అండ్ అప్డేట్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి.